ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండటం లేదంటే నీ పెళ్ళం ఊది కాబట్టి నువ్వు ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్న కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళం వదిలిపడదింగుద్ది కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడదింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లి ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావు దానికి లంజా కొడతాను నీ ఏమని దెంగ. ఇప్పుడు ఒక విషయం నాకు తెలిసిందంటే నేను దాని గురించి మాట్లాడగలుగుతాను. నాకు తెలియంది నేను ఎలా మాట్లాడగలను, దాని గురించి నేను ఎంత చెప్పగలను. నాకు తెలిసినంత వరకు అయితే నేను మాత్రం మాట్లాడతాను అన్నమాట. ఆ పిల్ల వచ్చి ఏం జరిగింది అని ఆ పిల్ల వర్షన్ వీడియో చేసేంత వరకు కన్క్లూజన్ అయితే రాలేము, క్లియర్ పిక్చర్ అయితే ఎవరూ చెప్పలేమన్నమాట. అది వదిలేసి ఆ పర్సన్ కి ఎంతైతే అన్యాయం జరిగిందో ఏమనకుండా ఆ పర్సన్ తిట్టేశారు అని అంతలా సపోర్ట్ చేస్తున్నారు. పిచ్చి మొహందానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుక్కో. అసలు ఒక ఆడపిల్ల ఉండి అంత దారుణంగా ఎలా తిట్టగలిగింది, ఎలా మాట్లాడుతుంది బూతులని చాలా మంది అంటున్నారు. దానికి అసలు కారణం ఏంటనేది ఎవరు ఆలోచించట్లేదు. వన్ సైడ్ మాత్రమే చూసి ఈజీగా జడ్జ్ చేస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే, మేము ఒక రోజులో వేల కొద్ది మెసేజెస్ అయితే డీల్ చేస్తూ ఉంటాము. అందులో వచ్చిన మెసేజెస్ అన్ని కంప్లీట్ గా సగానికి సగం బ్యాడ్ మెసేజ్ అంటూ ఇలానే వస్తాయి. బాగా ఫ్రస్ట్రేషన్ ఉండి బాగా ఇంకా చచ్చిపోయేలా తిట్టిన వాళ్ళని మాత్రమే అక్క ఏదైతే ఉందో తను రిప్లై ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే, ఒక పర్సన్ కి తిట్టిన పర్సన్ కి కాకుండా వేరే కింద చాట్ ఉంటే ఆ చాట్ లో ప్రెస్ అయిపోయి బై మిస్టేక్ గా అతనికి వెళ్ళిపోయింది. బై మిస్టేక్ గా అతనికి వెళ్ళిపోయింది. అవునా, నిజమా? ఈ విషయం మరి ముందే చెప్పొచ్చు కదా అని అందరూ అడుగుండొచ్చు. మేము ముందు చెప్పడానికి అసలు ప్రూఫ్ తో మేము మాట్లాడదాము, అసలు ఏం జరిగింది అనేది క్లారిటీతో వద్దాం అనేసి మేము ఇంతవరకు డీలే చేసాము. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మా అక్కని అలెక్కి ఎవరైతే ఇష్టానుసారంగా పచ్చి బూతులు యూజ్ చేసి ఆడదాన్ని తిట్టి అమ్మని తిట్టి ఎవరైతే అంటారో వాళ్ళని మాత్రమే తను రియాక్ట్ అయ్యి తిడుతుంది. అంతకు మించి తను ఎవరిని ఒక ఇన్నోసెంట్ ని తిట్టాలని తను చూడదు. నువ్వు అన్నట్టు మీ అక్కని తిట్టిన వాళ్ళని మీ అక్క తిట్టింది అనుకున్నావు. మరి ఆడవారు వాడి తిట్టిందానికి రిప్లై ఉండాలి కానీ ప్రజల గురించి ఎందుకున్నాక ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? అరే లంజా కొడక, రివ్యూస్ చూసినవాడు పుగ్గడివి, మరి ఎందుకు మెసేజ్ చేసావురా? నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. ఆడదంటే అనుకుగా ఉండాలి, తొందరపడకూడదు, చదువు ఉండాలి, సంస్కారం పోకూడదు, అధికారం ఉండాలి, అహంకారం ఉండకూడదు. మొత్తం మీద ఆడది ఆడదానిలా ఉండాలి. యు నో వన్ థింగ్, యాంగ్రీ ఇస్ ద కాజ్ ఆఫ్ ఆల్ మిజరీస్. వన్ షుడ్ నో హౌ టు కంట్రోల్ ఇట్, అదర్వైజ్ లైఫ్ విల్ బికమ్ మిజరబుల్. ట్రై టు అండర్స్టాండ్ దట్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు. బాయ్. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.